హ్యాపీ రిపబ్లిక్ డే. रिपब्लिक डे. रिपब्लिक डे आज. హాయ్ గాయ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు మనము మన నేషనల్ ఫ్లాగ్ గురించి ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో అని వీడియో తీసుకుంటున్నాము. And we asked them two questions. One, how many colors are there on our flag? And what is the meaning of our flag? So please watch whole video and give your comment, give your feedback on our comment box. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, Like, సపోర్ట్ చేయండి. నేషనల్ ఫ్లాగ్కి ఎన్ని కలర్స్ ఉంటాయి, కలర్ పేరు ఏంటి, అండ్ అవి దేనికి రిప్రజెంట్ చేస్తాయి, దేని గురించి అంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదా ప్రతి ఒక్క కలర్కి. సో అది దాని గురించి చెప్పండి. త్రీ కలర్స్ ఏవేవి కలర్స్ పేరు saffron, white and green. Three color. बताओ कलर कौन सा Saffron color, हाँ. white color, Okay. green color. ఆరెంజ్ సాఫ్రాన్ అంటారు దాన్ని, వైట్ అండ్ గ్రీన్. ఓకే. ఆరెంజ్ వైట్ గ్రీన్ అయోధ్యలో ఏం తెలియదు. పీస్ సాఫ్రన్ వైట్ అండ్ గ్రీన్ ఏమేం కలర్స్ అవి? ఆరెంజ్, వైట్, గ్రీన్. ఆరెంజ్ దేనికి రిప్రజెంట్ చేస్తాయి అంటే దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది కదా ఒక్కొక్క కలర్కి. Saffron ante justice. జస్టిస్. Yeah. ఓకే. ఇంకా And ఆరెంజ్ అనేది బ్రో గుర్తొస్తలే బ్రో, ఒక్క 1 సెకండ్. I like to talk about it. Saffron color will tell courage ఓకే. and also strong strength. కలర్స్ ఒక్కొక్క అర్థం ఏంటి చెప్పండి కలర్స్కి. అవి దేనికి రిప్రజెంట్ చేస్తాయి? లైక్ రిప్రజెంట్ అబౌట్ Sacrifices. సాక్రిఫైసెస్ అండ్ ద అంటే యూనిటీ బిట్వీన్ అవర్ ఆల్ రిలీజియన్ పీపుల్ అంతే. Just tell me how many colors are there. Three colors are there, just like orange, white, and green. Okay. Yeah. And there is one Ashok Chakra also. Ashok Chakra. So you know the meaning of that? Saffron. I don't know. White is the silent is there. I don't know the meaning of the flag. White, orange, and green, and Okay, Ashok so Chakra. actually for that only we are doing this awareness for Okay, people. తెలియదు బ్రో నాకు. సరే పోనీ వదిలే, అది వదిలే. ఇంకో కలర్. వైట్ కలర్ శాంతి, పీస్ కి గుర్తు. ఓకే. ఇంకోటి గ్రీన్ కలర్ అనేది మన ఆర్మీ, సింబల్ ఆఫ్ ఆర్మీ. ఒక రకంగా అదే. ఇంకా ఇంకా గ్రీనరీ, గ్రీన్ కలర్ అనేది పచ్చదనానికి గుర్తు. White color will tell truth and peace to us. ఓకే. And as I told, Ashok Chakra will represent that progress. And green color will shows that also greenery and happiness in our life. So that's I know. White peace kosam. Green. Green ke idea. Much better. మర్చిపోయారా? ఓకే. శాంతి. ఓకే. గ్రీన్ తెలియదు. ఏం తెలుసో అదే చెప్పండి, ఏం కాదు. మీరు చెప్పండి బ్రో, తామే చెప్తాం. ఇప్పుడు నీ కలర్ పేరు చెప్పు. వైట్. అందరి రిలీజియన్ మన ఇండియాలో ఈక్వాలిటీ అండ్ యూనిటీ ఉండాలని కాబట్టి గాంధీజీ అండ్ ద పర్సన్ హూ ఇన్వెంటెడ్ ద ఫ్లాగ్ వాళ్ళు అట్లా చేసారు అంతే. ఓకే. ఎవరు ఇన్వైట్ చేశారు ఫ్లాగ్ని? ఐడియా గుర్తులేదు. ఓకే. లైక్ ఆరెంజ్ అదే సాఫ్రాన్ చెప్పారు కదా. ఇంకోటి వైట్. వైట్ అంటే వైట్ కలర్ దేనికి రిప్రజెంట్ చేశారు? వైట్ కలర్ అంటే ఆల్ రిలీజియన్స్ రిప్రజెంట్ చేయాలని అట్లా పెట్టింది అంతే. ఓకే. ఇంకా గ్రీన్. రిలీజియన్ మనకి కలర్ బట్టి అర్థమైపోతుంది కదా. ఓకే. ఒక్కొక్క కలర్ వైట్ ఒక్కొక్క వాస్ అర్థం ఫర్ ఉంటుంది. పీస్, ఓకే. ఆరెంజ్ గుర్తులేదు, ఓకే. గ్రీన్ ఆల్సో ఐ డోంట్ రిమెంబర్. మీరు ఓకే. నువ్వు I think the chakra has 24 divisions and that's for 24 states. ఓకే. 24 స్టేట్స్. గ్రీన్ కలర్ దేనికి రిప్రజెంట్ చేస్తారు చెప్పండి. ఎన్వైరన్మెంట్. ఓకే. అవును బ్రో. ఇంకోటి వైట్. వైట్ పీస్. ఓకే. ఇంకా సాఫ్రాన్. ల్యాండ్స్. అర్థం కాదు. Lands. ల్యాండ్స్. కదా. ల్యాండ్ అంటే భూమి. భూమి కాదు. ఇంకా
అదే రాను తెలీదా? తెలీదు. మీరు చెప్పినప్పుడు చెప్పేస్తాను మళ్ళీ నన్ను. మరి ఫస్ట్ నుంచి కూడా ఓకే ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. మన ఫ్లాగ్ని ఎవరు ఇన్వైట్ చేశారో తెలుసా? Flag? ఫ్లాగ్ని ఎవరు రూపొందించారు తెలుసా? ఐడియా ఉందా? నో ఐడియా. ఫ్లాగ్ని రూపొందించిన వారు ఎవరైనా మొత్తం తెలీదు. పేరు తెలుసా? తెలుగుతుందా? ఏం మరి అదే కాదు తెలీదు. ఓకే, ఇంకోటి ఇంకేం లేదు, గుర్తుకు లేదా? లైక్ వైట్ కలర్ పీస్కి Yeah. అండ్ గ్రీన్ కలర్ సాఫ్రాన్. తెలీదు. Oh, there was one theory that saffron was for Hinduism and white was for Christianity and green was for Muslims. ఓకే, థ్యాంక్ యూ. So saffron is for sacrifice, white is for peace, and green is for greenery, for farmers actually, exactly. And the circle which we have, Ashok Chakra, that is for yeah, that is no, that is for revolution. Yeah. So just remember this. Yeah. So we are just Okay. so saffron is for sacrifice, Okay. white is for peace, Oh. and green is for greenery. It is related to farmers and all because we have a Krishi Pradhan Desh, so that's why we represent green also. The same time, Ashok Chakra is for revolution. So how it run for that. Okay, that. So that is our flag meaning actually. Yeah. Nice meeting with you. Thank you so much for the understand for the Yeah, meaning because for nowadays mostly of the people they don't know, na. So we are just making people aware about this. this. Yeah, sure. Yeah. Sure. Good luck and good work for Thank you. this meaning. Thank you so much. కదా, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది కదా. సో అవి ఏంటి చెప్పండి? తెలీదా? వైట్ అంటే హిందూకి ఇది హిందూ, ఓకే ఇది వచ్చి ముస్లిం చిహ్నం, ఓకే ఇది వచ్చి క్రైస్తవ్, ఓకే క్రిస్టియన్స్. ఓకే